2025 ఏడాది భారత క్రికెట్ టీంకి మరచిపోలేని అనుభవాలను మిగిల్చింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మిగిలిపోయింది. ఇది సాధారణ క్రికెట్ పర్యటనగా కనిపించిన వాస్తవానికి భారత జట్టుకి ఇది ఒక లెక్కల ప్రయాణంగా మారింది. గతంలో అక్కడ మిగిలిపోయిన అవకాశాలు, చేజారిన మ్యాచ్లు, గుండెళ్లలో గుచ్చుకున్న క్షణాలన్నింటికీ సమాధానం వెతుక్కునే ప్రయత్నంగా ఈ టూర్ నిలిచింది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ అంటేనే చరిత్ర, ఒత్తిడి, సహనం అన్నీ కలిసి వచ్చే సవాలు. స్టేడియాలు మారాయి, పిచ్ల స్వభావం మారింది. కానీ ఇంగ్లాండ్ ఆట తీరు మీద వినిపించిన ఒకే మాట మాత్రం మారలేదు, అదే బాస్బాల్. గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ ఒకే ఆలోచన చుట్టూ తిరిగింది. టెస్ట్ క్రికెట్ని మార్చేశామా, డిఫెన్స్ పాతదైపోయిందని, దాడి చేయడమే ఏకైక మార్గమని వాళ్ళు ప్రకటించారు. రిస్క్ తీసుకోవటం, మొదటి బంతి నుంచే దాడి చేయటం, ఫీల్డ్ ఎలా ఉన్నా షాట్ కొట్టడం అనే భావన చుట్టూ వారి ఆట సాగింది. కానీ ఈసారి భారత ఇంగ్లాండ్కి చప్పట్లు కొట్టడానికి రాలేదు, గతంలో మిగిలిపోయిన లెక్కలు తీర్చుకోవడానికి వచ్చిందనే భావన స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్ సాధారణంగా సాగలేదు. లార్డ్స్లో ఎదురైన గాయాలు, జ్ఞాపకాలు, ఎడ్జ్ బాస్టర్లలో వచ్చిన నిశ్శబ్ద ఓటమి, ఓవరాల్గా చేజారిపోయిన అవకాశాలన్నీ కూడా భారత జట్టుని వెంటాడాయి. ప్రతి ఇన్నింగ్స్లో ఒక తప్పు, ఒక మిస్ అయిన ఛాన్స్ ఈ టూర్లో సరిచేయాల్సిన అవసరంగా మారిపోయింది. బాస్బాల్కి భారత్ సిద్ధమా, స్వింగ్ని ఎలా ఎదుర్కొంటుంది, ఫేస్ దాడి సరిపోతుందా అనే అనుమానాలు చర్చలుగా మారిపోయాయి. అయితే డ్రెస్సింగ్ రూమ్లో మరొక మాట కూడా నడిచింది. బాస్బాల్కి సమాధానంగా ఇండియన్ బ్యాట్ బాల్ చూపించాలనే ఆలోచన అక్కడ బలపడింది. ఈసారి భారత్ తన ఆటని మార్చలేదు, టెస్ట్ క్రికెట్ని వదిలిపెట్టలేదు. సహనం, సెషన్ వారీగా ప్లాన్ చేయటం, బౌలర్ల ఓర్పు మీదే నమ్మకం పెట్టుకుంది. ఇదే భారతీయ టెస్ట్ స్టైల్గా మళ్లీ కనిపించింది. ఇక్కడే అసలు పోరు మొదలైంది. ఒకవైపు బాస్బాల్ అంటే రిస్క్, రివర్స్ స్వీపులు, రెండో స్లీప్ మీదుగా సిక్స్లు. మరొక వైపు భారత టెస్ట్ మైండ్ సెట్ అంటే సమయాన్ని గెలవటం, బౌలర్ అలసిపోవటం, మ్యాచ్ని నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకోవటం. ఇంగ్లాండ్కి ఒక విషయం బాగా తెలుసు, భారత్ ఒకసారి మ్యాచ్లోకి సెటిల్ అయితే ఎంత వేగంగా ఆడే బాస్బాల్ అయినా బ్రేక్ వేయక తప్పదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో ఇంపార్టెంట్ సమయమే. ఎంత శబ్దం చేసినా, ఎంత దాడి చేసినా 5 రోజులు వాటిని నిలబెట్టే శక్తి ఉన్న జట్టే చివరికి పై చేయి సాధించింది. ఈ సిరీస్ ట్రోఫీ కోసమే కాదు, టెస్ట్ క్రికెట్ నిర్వచనం కోసం సాగిన పోరాటంగా మారింది. శబ్దంతో, వేగంతో ఆడాలా లేదా నెమ్మదిగా ఆడి గెలవాలా అనే ప్రశ్నకి సమాధానం ఈ 5 టెస్టుల్లోనే ఉంది. భారత్ ఈసారి డిఫెన్స్ చేయడానికి రాలేదు, అలాగే గుడ్డిగా దాడి చేయడానికి కూడా రాలేదు. ప్లాన్ చేసిన అటాక్తో సరైన బంతికి సరైన షాట్, సరైన సెషన్లో సరైన రిస్క్ అనే విధానాన్ని అనుసరించింది. ఇంగ్లాండ్ టూర్ అంటే ఎప్పుడూ ఒకే పరీక్షే, కానీ ఈసారి అది ఒక ప్రకటనగా మారింది. బాస్బాల్ ఒక్కటే మార్గం కాదని చెప్పే ప్రయత్నమే ఇది. 5 టెస్టులు, 25 రోజుల పోరాటం ఒక యుద్ధంలాగా సాగింది. బాస్బాల్కి బ్రేక్ పడుతుందా లేక ఇంగ్లాండ్ మళ్లీ శబ్దంతో గెలుస్తుందా అనే ఉత్కంఠ కొనసాగింది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఈ సిరీస్లో బ్యాట్లు మాట్లాడాయి, బౌలర్లు తీర్పిచ్చారు. టెస్ట్ క్రికెట్ తన అసలు రూపాన్ని మళ్లీ గుర్తు చేసింది. ఇంగ్లాండ్ టూర్ ఒక ప్రతీకారం కాదు, అది టెస్ట్ క్రికెట్ని గుర్తు చేసే ఒక రిమైండర్గా నిలిచింది.